సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ మున్సిపాలిటీ. మనకు జైరాబాద్ మున్సిపాలిటీలో ఇది డిటీసీపీ వెంచర్లో ఇది 133 స్క్వేర్ యార్డ్లో హౌస్ ఫర్ సెల్. 70 lakhs చెప్తున్నారు. లైట్ నెగోషియేషన్ ఉంది. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు. ఇది మనకు నార్త్ ఈస్ట్ రోడ్. ఇది ఈస్ట్ రోడ్. ఇక్కడ పక్కన చూస్తుంటే మనకు నార్త్ రోడ్. ముందులో 33 feet మ్యాప్ రోడ్ దారి ఉంటుంది. ఈ రకంగా డిటీసీపీ అప్రూవల్. చుట్టుపక్కల మొత్తం కన్స్ట్రక్షన్ చేసి ఉంటున్నారు. మనకు జైరాబాద్ మున్సిపాలిటీకి మెయిన్ ఏరియా ఇది. బస్ స్టాండ్ నుంచి జస్ట్ మనకు ఒక 1/2 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. NH65 ముంబై హైవేకి జస్ట్ ఒక 200 meter డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఏదైతే కనిపిస్తుందో మనకి ఇది నార్త్ రోడ్, ఇది ఈస్ట్ రోడ్. ఇది మనకి ఇల్లు 133 స్క్వేర్ యార్డ్లో ఉంది. G+1. ఈ రకంగా మనకు ఇంకో గేట్ ఉంటుంది. 2 side గేట్ ఉంటుంది మనకు. ఇదొక గేట్, ఇదొక గేటు. ఇది మనకు పైన వెళ్ళడానికి స్టెప్స్, మెట్లు. ఇది మనకు హాల్. ఏదైతే కనిపిస్తుందో మనకు మొత్తం హాల్. ఇది ఇందులో ఒక బోర్ ఉంటుంది. మనకి ఇంకోటి మంజీరా వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. మనకు లోపల సంపు కూడా ఉంటుంది. పైన వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ రకంగా మనకు ఇల్లు ఉంటుంది. మొత్తం టైల్స్ వేసింది ఉన్నది. మొత్తము ఫాల్ సెల్లింగ్ కూడా చేసింది ఉన్నది. ఇంకోటి ఏంటంటే మనకు లప్పం కూడా చేసింది ఉంది. మొత్తం ఈ రకంగా టైల్స్ ఉంది. మొత్తం లేటెస్ట్ కన్స్ట్రక్షన్ ఉంది. రీసెంట్గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. జస్ట్ ఒక 2 months అవుతుంది. ఈ రకంగా ఇది ఒక మన రూమ్. ఈ రకంగా ఉంది. మొత్తం పైన ఫాల్ సీలింగ్ అంతా చేసిరు. రీసెంట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఇది ఒకటి మనకు బెడ్రూమ్. ఇది ఒకటి అటాచ్ బాత్రూమ్ ఉంది. దీనికి అటాచ్ బాత్రూమ్ ఉంది. ఇది ఒక బెడ్రూమ్. ఈ రకంగా ఉంటుంది మొత్తం. ఇది కూడా కన్స్ట్రక్షన్ రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇది చూస్తుంటే ఇది కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ లాగా. ఇది కూడా ఒక మాస్టర్ బెడ్రూమ్. ఈ రకంగా ఉంది. కన్స్ట్రక్షన్ కూడా మొత్తం రీసెంట్గా కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడే జస్ట్ ఒక 1 month బ్యాక్కి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఇది మన అటాచ్ బాత్రూమ్ ఉంది కాబట్టి, లేట్రిన్ బాత్రూమ్ అదే బెడ్రూమ్లో ఉంది కాబట్టి ఇది మన కిచెన్. ఈ రకంగా కిచెన్ ఉంది. మొత్తం లేటెస్ట్ ఫెసిలిటీతో మొత్తం కన్స్ట్రక్షన్ చేసింది ఉన్నది కిచెన్. ఈ రకంగా మనకు టోటల్లీ ఇక్కడ ఒక డోర్ కూడా వదిలేరు. ఈ డోర్లో ఏంటంటే మనకు ఓపెన్ చేస్తే సెట్ బ్యాక్స్ ఉంటాయి. మనకు 2 feet సెట్ బ్యాక్స్ ఉంది. రౌండ్ తిరగడానికి మనకు ఏరియా ఇలాగా రౌండ్ ఇల్లు చుట్టూ తిరగడానికి 3 feet సెట్ బ్యాక్స్ ఉంది. ఈ రకంగా పైన చూస్తుంటే ఈ రకంగా ఉంటుంది. మొత్తం లేటెస్ట్ పైప్ లైన్ ఉంది. ఇది మన స్టెప్స్ పైన ఫ్లోర్ వెళ్ళడానికి. పైన ఫ్లోర్ ఏంటంటే ఈ రకంగా ఉంది. మొత్తం 3 పైన ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో 3 families ఉండొచ్చు. 3 familiesకి 3 డబుల్ బెడ్రూమ్లు కిచెన్లో ఉన్నాయి. ఈ రకంగా చూస్తుంటే మొత్తం ఈ రకంగా ఉంది. ఇదొకటి ఉంది. ఇదొక హాల్. ఇదొక బెడ్రూమ్. ఇక్కడ అపోజిట్లో కనిపిస్తున్న కూడా ఇది కూడా ఒక బెడ్రూమ్ ఉంది. ఇది ఒక బెడ్రూమ్. ఇది అటాచ్ బాత్రూమ్ ఉన్నాయి. ప్రతి బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఉంది. పైన ఉన్న ఫ్లోర్లకు 3 families ఉండగలుగుతాయి. జాయింట్ ఫ్యామిలీస్. ఈ రకంగా జాయింట్. ఇది ఒకటి కిచెన్. ప్రతి డబుల్ బెడ్రూమ్కి కూడా కిచెన్ ఉంది. ఈ రకంగా పైన కింద ఏంటంటే 2 families ఉండగలుగుతాయి. పెద్ద ఫ్యామిలీస్. 2 కిచెన్లు, 2 మాస్టర్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంది. పైన చూస్తుంటే ఈ రకంగా ఉంది. ఇది మనకు పెంట్ హౌస్. పైన చూస్తుంటే ఈ రకంగా. ఫ్యూచర్లో ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకుంటే కూడా ఇంకో 2 floors వరకు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. పర్మిషన్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు కట్టిన వాటికి కూడా పర్మిషన్ ఉంది. రిజిస్ట్రేషన్ ప్లాట్ ఇది మొత్తం.